హే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దునే మా కోవిడ్ అతను డ్యూటీ అయితే చెప్పిండు. ఇంకా అలా పొద్దునే మా కోవిడ్ అతను చెప్పిన లొకేషన్ కి వెళ్ళిపోతున్నా కార్ వేసుకుని. ఈ రోజు రేపు స్కూల్ హాలిడే. ఇంకా మా కోవిడ్ అతను ఈ రోజు చుక్కలు చూపిస్తాడు. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి మా కోవిడ్ అతనికి ఏమేం కావాలో అవన్నీ తీసేసుకున్నా. ఇంకా అవన్నీ బిల్ వేయించుకొని మళ్ళీ పక్కనే ఉన్న ఈ షాప్ కి వచ్చిన. ఇలాంటి షాపే మా ఏరియాలో ఉంటుంది. డైలీ అక్కడ డ్యూటీ పడుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ ఏరియాలో అని చెప్పి ఇక్కడే తీసుకుంటున్నా. ఇంకా అలా ఇంటికి వచ్చాను లేదో మళ్ళీ మా కోవిడ్ అతను సివిల్ ఐడి కార్డు, ఏటీఎం కార్డు చేతిలో పెట్టి వెళ్ళి రేషన్ తీసుకుని రాపని చెప్పిండు. ఇంకా రేషన్ షాప్ వచ్చి మా కోవిడ్ వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చెప్పేసిన. ఇక్కడ రేషన్ వచ్చేసి కోవిడ్ వాళ్ళకి బాస్మతి రైస్ అయితే ఇస్తారు. అవి వచ్చేసి మన ఇండియన్ వే. ఇంకా రేషన్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇవన్నీ మా కోవిడ్ ఇంట్లో అయితే దించేయాలి. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది, చికెన్ బిర్యానీ. ఇంకా కొంచెం ఎండుమిరపకాయల కారం తగిలి చేసుకుని లాగిచ్చేసిన. ఇంకా తిన్నామో లేదో మళ్ళీ యుద్ధం చేసేకైతే మొదలెట్టినాం. మొత్తం 4 కార్లు అనమాట నావి. ఇప్పుడు మొత్తం ఈ 4 కార్లు మంచి కడగాలి. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్ కి కామన్ గా డ్యూటీ ఇదే, కడగడం. ఇంకా కార్లు వాష్ చేసామో లేదో మా ఇంట్లో పనిచేస్తున్న పిలిపిని పని మనిషిని మా అమ్మని మా మేడం వచ్చేసి మాల్ తీసుకోమని చెప్పింది. వీళ్ళు ఏదో షాపింగ్ చేయాలని మా మేడం అడిగారంట. మా మేడం సక్కగా మాల్ తీసుకోమని చెప్పేసరికి ఇక్కడికి వచ్చినాం. ఇంకా వాళ్ళు షాపింగ్ లో బిజీ ఉంటాను. నేను ఇక్కడ పర్ఫ్యూమ్ నుండి ఈ పర్ఫ్యూమ్ ట్రైల్ చేసేకైతే వచ్చిన. ఇలాగైతే గడిచిపోయింది ఈ రోజు. వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ అలానే డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు సేఫ్ గా అయితే డ్రైవ్ చేయండి.